ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనలో అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కానీ ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి మాత్రం పెద్దగా తెలియదు. ఆ సంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకొని చావా అనే సినిమా రూపొందింది. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా ఈ సినిమాని లక్ష్మణ్ కుటేకర్ డైరెక్ట్ చేశారు. హిందీలో రిలీజ్ అయ్యి అనేక సంచలన రికార్డులు బద్దలు కొట్టి దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరుకుంటూ ముందుకు దూసుకు వెళుతోంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు షాక్ కలిగించే ఒక ఎలిమెంట్ లాగా మారిందని చెప్పొచ్చు. స్వరాజ్య స్థాపన కోసం పాటుపడుతున్న సంభాజీ మహారాజ్ను ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టిన సీన్స్ కన్నీళ్లు పెట్టేలా ఉన్నాయి. ఇక సినిమాలో విక్కీ కౌశల్ నటనతో పాటు తెలుగు డబ్బింగ్స్ కూడా బాగా కుదరడంతో సినిమా మీద ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.